ఒకే ఒక హాస్పిటల్ బిల్ చాలు మిమ్మల్ని మిడిల్ క్లాస్ నుంచి పూర్ క్లాస్ కి వెళ్ళేలా చేస్తుంది. చాలా మంది ఇన్సూరెన్స్ ని ఒక ఖర్చు లెక్క చూస్తున్నారు. అది ఖర్చు కాదు, అది ఒక ఇన్వెస్ట్మెంట్. మీ ఫినాన్షియల్ ప్లానింగ్ కి అది ఒక ప్రొటెక్షన్ కవర్ అనమాట. ఆ ప్రొటెక్షన్ కవర్ లేకుండా మీరు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసినా, ఫినాన్షియల్ ప్లానింగ్ చేసినా కానీ బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అవుతుంది అనమాట. జనరల్గా మన మిడిల్ క్లాస్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మన మీద మన కన్నా పక్కన వాళ్ళ సాటిస్ఫాక్షన్ గురించి మనం ఎక్కువ మనీ స్పెండ్ చేస్తాం. జనరల్గా మన మిడిల్ క్లాస్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, ఎస్పెషల్లీ మన తెలంగాణలో యాట తెగాల్సిందే, మందు తాగాల్సిందే. ఇలా చేయడం తప్పు కాదు. ఎవరైతే లోయర్ మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ లో ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాటి మీద కన్నా మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్, అలాగే మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎమర్జెన్సీ అనమాట. అది ఎప్పుడుగానే మీకు చెప్పి రాదన్నమాట. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ ఫర్ దట్ అనమాట. ఓకేనా, మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. మీరు ఎక్కడైనా తీసుకోండి, కానీ రీసెర్చ్ చేసి ఒక హాస్పిటల్లో ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే, మన హాస్పిటల్కి వెళ్తే ఏమేమి ఖర్చులు ఉంటాయి అనేది, రియల్ గా ప్రాక్టికల్ గా ఏమేమి ఉంటాయని అవన్నీ చెక్ చేసి ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా లేదా, వర్తా కాదని చూసి మాత్రమే ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. యాజ్ ఆఫ్ నో డబ్బులు లేదని చెప్పేసి నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో మీరు ఎప్పుడైనా రెడీగా ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ఇది టూ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అందరికీ ఉండాలి. మీ కంటెంట్ నచ్చినట్లయితే పేజ్ని ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి.